కరగుట్టలో పోలీస్ ఆపరేషన్ ఆపండి, కేంద్రానికి మావోయిస్టుల విజ్ఞప్తి, శాంతి చర్చలకు రావాలని పిలుపు, మావోయిస్ట్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ప్రెస్ నోట్. ఇంతకుముందు కూడా మనం వార్తా కథనం చదివినాం, మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి ఒక వార్తా కథనం చదివాం. అయినా కూడా ఈ చర్చలు పిలవకుండా ఈ 10,000 కుమ్మింగ్తో 10,000 మంది కుమ్మింగ్ కానీ ఈ పంచాయతీతో చేస్తూ ఉన్నారు. వాస్తవం మళ్ళీ ఒక ప్రెస్ నోట్ కూడా రావడం జరిగింది. అంటే మీరు ఈ యొక్క నన్ను ఏమంటారు కాల్పుల విరమణని ఆపండి, మేము మీతో శాంతి చర్చలకు సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఎందుకంటే అమిత్ షా గారు ఒకసారి ఆలోచించి ఈ యొక్క శాంతి చర్చలకు వాళ్ళు పిలిచినట్టయితే అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవాలని మీరు విజ్ఞప్తి చేయండి. కలిసిన తర్వాత వారికి ఉపాధికి అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పండి. ఇంకోటి ఏంటంటే మావోయిస్టులో కూడా మీరు చెప్పేది ఏంటంటే మిత్రమా, దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు ఇంతకుముందు ఉన్న పాతకాలం లోపల ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్నది, ఒక 70 సంవత్సరాల క్రితం ఉందో, లేకపోతే 40 సంవత్సరాల క్రితం ఉందో, ఇప్పుడు లేదు వ్యవస్థ. చాలా అద్భుతంగా పోలీసు వారు పనిచేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఏదైతే నేరాలు అరికట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పూర్తిగా అందరూ కూడా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఉన్న మీ యొక్క విధి విధానాలు వేరు, ఇప్పుడు అంతా కూడా మారిపోయింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవండి. మీ యొక్క అంటే ఇప్పటికే మీ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇట్లా కలిసినట్టయితే మీ కుటుంబ సభ్యులతోని ఈ ఉన్న మనం మనిషి బతికేది ఎంతో కొంతకాలం బతుకుతాం. ఏ రోజు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితిలో ఉన్నాం మనం. దయచేసి మీరు అందరూ కూడా జనజీవన స్రవంతిలో కలవండి. మీ యొక్క కుటుంబంతో సంతోషంగా గడపండి. ఆ ప్రభుత్వం కూడా మీకు మీ మీద ఉన్న రివార్డులో లేకపోతే మీకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కలవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.